చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకం చేస్తున్నాడు. చెదిరిపోయారు కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట, కుటుంబాల పేరిట, ద్వేషాలతో, పగలతో, కుట్రలతో ప్రపంచం అంతా ముక్కలైపోతే, కాదు మనందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే, మీరు ఇలా బ్రతకూడదు, పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకాలి అని అందరినీ ఏకం చేయడానికి వస్తున్నాడు క్రీస్తు. అది తన చావుతో తెస్తాడు ఆ రక్షణ, తన చావుతో తెస్తాడు ఈ సమాధానం అన్నాడు. ఏమండి, నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఆయన చనిపోతున్నది మన గురించి మాత్రమే కాదు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఆ జనము కొరకు మాత్రమే కాక, యూదుల కోసం మాత్రమే కాక, ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ఆ జనాంగం కోసం మాత్రమే కాక, ప్రపంచ దేశాలలో చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ, భూమి మీద పుట్టిన దేవుని పిల్లలందరినీ ఏకంగా సమకూరుస్తాడు సంఘంగా. ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత మీ కులం ఏంటని అడగరు, ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత మీ ప్రాంతం ఏంటని అడగరు, ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత మీది ఏ వంశం అని అడగరు. అందరిని ఏకంగా మార్చేస్తాడు. ఏక పట్టణంగా, ఏక సంఘంగా, ఏక కుటుంబంగా సమకూర్చడానికి క్రీస్తు ఈ లోకంలోనికి వస్తున్నాడు. ఆయన అందరికి కొరకు కావాలి, అందరి పాపాలు తీయాలి, అందరిని ఏకం చేయడానికి వస్తున్నాడు. ఎంత బాగా రాస్తున్నాడండి. చనిపోయాడట, అందరి కోసం చనిపోయాడట, అందరిని ఏకం చేయడానికి చచ్చిపోయాడట, అందరిని పాపాలు తీయడానికి చచ్చిపోయాడట. మనుషులకందరికీ తల్లొకరే తండ్రొకరే ఈ మనుషులకందరికీ. పిల్లలకే తండ్రులు ఉంటారా?